వెల్కమ్ టు మామ్స్ కిచెన్. సాధారణంగా పెద్ద పెద్ద వంటలు చాలా రకరకాలు చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, పెద్దవాళ్ళని అడుగుతాం. అయితే సింపుల్ వంటలు రోజువారీ చేసుకునే వాటి మీద ఎప్పుడూ డౌట్లు వస్తూనే ఉంటాయి. మనం ఏదో చేసుకుంటాం, ఎవరింట్లో ఉన్న తింటే ఇదేమిటి ఇదేదో కొత్తగా ఉంది అనిపిస్తుంది. ఏ పెళ్ళిళ్ళలోనూ తింటే అది ఇంకా కొత్తగా తోస్తుంది. అలా అనిపించే విషయాల్లో ప్రధానమైనది పప్పు. మన ఇంట్లో పప్పు ఇంత టేస్టీగా లేదని చెప్తారు పిల్లలు. అప్పుడు అలాంటప్పుడు మనం కొంచెం మొహమాట వేసి ఏంటి ఎక్కడ తేడా చేస్తాం, పప్పు చాలా సింపుల్ కదా అనిపిస్తుంది. అయితే సింపుల్ పప్పులు రకరకాల రుచులతో ఒకసారి కొన్ని యాడ్ చేయకుండా ఒకసారి కొన్ని యాడ్ చేసి, వెల్లుల్లిపాయలు వేయకుండా వెల్లుల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు వేయకుండా ఉల్లిపాయలు వేసి, ఓన్లీ ఇంగువే వేసి ఇట్లా రకరకాలుగా మారుస్తుంటే ఎప్పటికప్పుడు రోజువారీ చేసే వంట కూడా కొంచెం నిత్య నూతనంగా కనపడుతుంది. ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్లో రావాలంటే అందరూ ట్రై చేసేది రెగ్యులర్గా చేసేది కాకుండా కాస్త కొత్తగా లేదా కొంచెం పాతగా ఇలాంటి 2 పద్ధతులు ఉంటాయి కదా, కొత్తతోటి పాతతోటి. సో ఇవాళ పాతకాలం టమాటా పప్పు. ఇదివరకు అంటే ఇప్పుడు టమాటాలు పెద్దగా పండేవి కాదు. చాలా కాలం టమాటాలు లేకుండానే ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు కొంచెం ఊళ్ళల్లో కాస్త టమాటా మొక్కలు వస్తే పచ్చి టమాటాలతో పచ్చడి, అప్పుడే దోరగా ఉన్న టమాటాలతో పప్పు చేసుకునేవాళ్ళు. అప్పట్లో పప్పు ఈ టమాటాలు భలే పుల్లగా ఉండేవి. ఇప్పుడు అసలు పుల్లటి టమాటాలే రావట్లేదు, అన్నీ చప్పగానే ఉంటాయి. టమాటా పప్పు సింపుల్గా, ఈజీగా అండ్ కొత్తగా ఎలా చేయాలో చూద్దాం. మనం ఎప్పుడు పప్పు చేయాలన్నా సాంబార్ చేయాలన్నా అంటే ముందు రోజు రాత్రే డిసైడ్ చేసుకుంటున్నాం. ఇదివరకు అట్లాగా అప్పటికప్పుడు చేయట్లేదు కదా. ప్లాన్డ్గా ముందు పప్పు నానబెట్టేసేయండి. 1 గంట 2 గంటల పాటు కనుక కందిపప్పు నానబెడితే పప్పు ఎక్కువ రుచిగా ఉంటుంది అండ్ గ్యాస్ తక్కువ పడుతుంది. దాని తాలూకు అరుగుదలలో కూడా తేడా ఉంటుంది. ఇమీడియట్గా ఆన్ చేసిన పప్పు కంటే నానబెట్టిన పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇది ఒక టిప్పు, అలవాటు చేసుకోవాలి దీన్ని. అయితే ఏం చేద్దాం, 1 గంట సేపు నానబెట్టిన కందిపప్పుతోటి టమాటా పప్పు చేద్దాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేద్దాం. ఇది గిన్నె ఉడికించటము అంటే విడిగా గిన్నెలో ఉడికించడము, ఇత్తడి గిన్నెలో ఉడికించడము చాలా ఉన్నాయి ఐడియాలు. అవన్నీ చేయాలి కదా. మనం స్టూడియోలో వంట చేసుకుంటాము. ఇంట్లో వంట చేసేవాళ్ళు మీకు ఓపికగా ఉంటే చక్కగా ఇత్తడి గిన్నెలో నానబెట్టిన కందిపప్పు పోసి ఉడికిస్తే అబ్బో బ్రహ్మాండంగా ఉంటుంది. మనం చేయగలిగితే. చేయడం కొంచెం కష్టం కాబట్టి కుక్కర్ని ఆశ్రయిస్తాం మనం. పప్పుకి 1కి 2 నీళ్లు పోయాలి. వీటికి కొలతలు కాదు, అలవాటు కావాలి. పర్ఫెక్ట్గా రావాలంటే కొలత ఫాలో అవ్వాలి అనే భ్రమల్లో ఉండకండి. ఎవరి కొలత వాళ్ళదే. మనకి ఇంట్లో పలచగా పప్పు తినేటట్టయితే మరి కాస్త నీళ్లు, పలచగా తినరు, గట్టిగా తింటారు. కంచంలో వేసినట్టే ఉండాలంటే గట్టిగా చేసుకోవటం. అలా కాదు, బాణంలాగా పరిగెత్తాలనుకోండి పప్పు. బాణం పప్పు చేయాలంటే ఏం చేయాలి, మరి కాస్త నీళ్ళు పోసుకోవాలి అంతే. 1కి 2 నీళ్ళు పోసి కుక్కర్ని మూత పెట్టేసేయండి. ఒక 2 విజిల్స్ రానిస్తే దీన్ని సరిపోతుంది. అయితే దీంట్లో ఒక 2 విషయాలు చెప్పాలి. మామూలుగా మనం ఏం చేస్తామంటే పప్పు తొందరగా అయిపోవటానికి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, పిల్లల స్కూల్ అర్జెన్సీ ఉన్నప్పుడు ఈ పప్పులోనే 2-3 టమాటాలు సన్నగా తరిగేసేసి పసుపు కాస్త నూనె చుక్క వేసి మూత పెట్టేసి దిగ్గానే అందులో తాలింపు వేస్తే చింతపండు రసం వేస్తాం. టమాటాలు పుల్లగా ఉన్నాయంటే మానేస్తాం. కానీ అలా కాకుండా టమాటాలను విడిగా తాలింపులో వేసి పప్పులో కలిపితే ఎలా ఉంటుందో చూడండి. పూర్వకాలం ఈ పద్ధతి చేసేవాళ్ళు. అంటే పప్పు మనం గిన్నెలో ఉడకబెడతాం కదా, ఇదంతా ఉడకాలి. ఆ తర్వాత మనం తాలింపు విడిగా వేసుకోవాలి. సో ఆ మెథడ్ చేద్దాము. ఒకవేళ మీకు కొంచెం సమయం ఉంటే ఇది చేసి చూడండి. అలవాటు చాలా బాగుంటుంది. అంటే ఈ పప్పులో వేసిన టమాటాల కంటే తాలింపులో వేసిన టమాటా పప్పు చాలా ఎక్కువ రుచిగా ఉంటుంది. కుక్కర్లో పెట్టిన పప్పుని 3 హై విజిల్స్ 2 లో విజిల్స్ అంటే ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టండి. పప్పు మెత్తగా అయిపోవాలి, అందులో బద్దలు ఉండకూడదు. కుక్కర్ చల్లారే లోపల మనం టమాటాలని తాలింపులో వేసేసుకుందాం. మనం చేసే పప్పును పెట్టి ఈ పాత్ర పెట్టుకోవాలి. మనం కొంచెమే పప్పు అయితే చిన్నది, కాస్త ఎక్కువ పప్పు అయితే కనుక పాత్ర పెద్దది పెట్టుకుంటే పప్పును మళ్ళీ ఇందులో గట్టాన్ చేస్తాం కాబట్టి కాస్త పెద్దది పెట్టుకోండి. కొంచెం పప్పే చేస్తున్నా కదా, అందుకని చిన్న గిన్నె పెట్టాను నేను. 1 స్పూన్ 2 స్పూన్లు నూనె వేసుకుందాం. నూనె కొంచెం వేడెక్కాక ఒక 2 అంటే కొంచెం మెంతి గింజలు, ఎందుకంటే పప్పులోకి మెంతులు కనుక నోట్లోకి వస్తే కొంతమంది ఇష్టపడరు, కొద్దిగా వేయండి. దీనికి ఒక టిప్ చెప్తానండి. మనం మామూలుగా ఏం చేస్తాము, మెంతులు కానీ అలా ఇందులో వేసుకుంటాం. ఈ మెంతుల్ని విడిగా చక్కగా బాగా అరోమాటిక్గా వాసన వచ్చేలాగా ఎర్రగా అయ్యేలాగా కొంచెం నలబడచ్చు కూడా వేయించేసి పొడి చేసి చిన్న డబ్బాలో వేసి పెట్టుకోవాలి. దీన్ని పప్పుల్లో వాటిల్లో ఒక చిటికెడు మెంతి పొడి వేస్తే మెంతులు తినని వాళ్ళతో తినిపించవచ్చు. దాంట్లో ఉన్న ఫుడ్ వాల్యూ మొత్తం మనకి బాడీలోకి వెళ్ళిపోతుంది, పప్పులో కలిసిపోతుంది కదా. పులుసుల్లో కూడా అంతే. మెంతి పొడి వేస్తే ఏమవుతుందంటే కొంచెం చిక్కగా వస్తుంది. మోతాదుగా వేసుకోవాలి. మరి కాస్త బాగుందని వేసామా తప్పకుండా చేదు వచ్చేస్తుంది. సో మెంతులు నల్లబడిపోయినాయి. ఇప్పుడు మనం ఆవాలు వేద్దాం.
ఇవి కొంచెం చిటపట్లాడాక, ఆవాలు చిటపట్లాడాకే మనం ఏదైనా వేసుకోవాలి, లేకపోతే వాసన రాదు. 2 ఎండుమిర్చి, తర్వాత కొంచెం ఇంగువ, తర్వాత కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి, తాలింపు వేసేయండి. ఇందులో ఒక చిటికెడు పసుపు, నూనెలో వేయాలంటారు పసుపుని. టమాటాలు వేసేద్దాము. నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదండి. మనం అన్నిట్లలో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేయక్కర్లేదు. ఏ వస్తువుకి దాని రుచి ఉంచాలి అంటే కనుక వెల్లుల్లి వాడకూడదు. వేసామా వెల్లుల్లిపాయ వాసనే వచ్చేస్తుంది. మనం ఆకుకూర పప్పులు అలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు పెసరపప్పుతో చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. బట్ కందిపప్పుతో చేసేటప్పుడు మాత్రం వెల్లుల్లి వాడకపోవటమే శ్రేయస్కరం. అప్పుడు మనకేంటంటే కందిపప్పు తాలూకు రుచి, అందులో వేసిన పదార్థం తాలూకు రుచి ఖచ్చితంగా వస్తుంది. లేదా వెల్లుల్లిపాయ వేస్తే వెల్లుల్లిపాయదే వాసన, దాందే రుచి డామినేట్ చేస్తుంది. అలాంటి డామినేషన్కి అవకాశం ఇవ్వకండి. మనం మొగుళ్ళకి అవకాశం ఇవ్వని చూడండి, అలాగనమాట. ఎక్కువ ఇవ్వకూడదు. ఉప్పు వేసేద్దాము. తర్వాత కొంచెం కారం కూడా వేసి ఒక 5 నిమిషాలు దీన్ని కదిపేసి కాసిన నీళ్ళు పోసి మూత పెడదాము. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాక మిగిలిన పని చేసుకుందాము. కాసిన నీళ్ళు పోద్దాము. మన కనుక బాగా పుల్లటివి జ్యూసీగా ఉండే టమాటాలు దొరికితే నీళ్ళు అక్కర్లేదు. కానీ ఇవాళ రేపు టమాటాలు నేను నమ్మలేము మనం, కాబట్టి ఇంకా నీళ్ళు పోయాల్సిందే. నీళ్ళు పోసాం కదా, కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. దాదాపుగా ముక్కలు మగ్గిపోయినాయి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉన్నా కూడా బాగానే ఉంటుంది. అంటే గుజ్జు ఉంటుంది, ముక్కలు కూడా ఉంటాయి. ఒకవేళ పిల్లలు తినరు అలాంటి అనుమానం ఉంటే ఎనిపేసేయండి. లేకపోతే ఇలా కొంచెం జ్యూసీగా తర్వాత కొన్ని ముక్కలుగా ఉంచుకోవచ్చు. అలా కాదు మనకి బాగా మెత్తగా కావాలంటే ఇంకొక నిమిషం ఉంచవచ్చు. ఈ స్టేజ్కి వచ్చాక దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం చింతపండు వేద్దాం. పల్చగా గుజ్జు చేసి పోసేసేయచ్చు. చింతపండు వేస్తే ఏమవుతుందంటే పప్పుకి కొంచెం మంచి రుచి వస్తుంది, పులుపు వస్తుంది. టమాటాలు పుల్లగా ఉండట్లేదు కాబట్టి. ఒకవేళ మీరు ఎవరైనా అంటే నా ఫేవరెట్ బంగారు తల్లులు అయ్యుండి మీ దొడ్లోనే చక్కగా పెరట్లోనే ఏదైనా టమాటాలు పండించి అవి బాగా పుల్లగా ఉంటే వేయక్కర్లేదు, చింతపండు అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం బజార్ నుంచి తెచ్చుకునే వాటికి మాత్రం తప్పకుండా చింతపండు వేయాల్సిందే. దీన్ని పూర్తిగా మగ్గనిచ్చిన తర్వాత దీన్ని ఎత్తి పప్పులో కలిపేసేయటమే. కలిపిన తర్వాత కావాలి పైన ఇంకా తాలింపు అవసరం ఉండదు, డైరెక్ట్గా మనం ప్లేట్లోకి వేసేసేయచ్చు. కుక్కర్ మూత తీసి చూద్దాం మన పప్పు ఎలా ఉందో. బాగుంది, మెత్తగా అయింది. చూడండి పప్పు మెత్తగా ఎంపేసి. ఇది ఎలా అంటే జనరల్గా ఈ మిక్స్చర్ ఎంత ఉందో పప్పు అంతే ఉంటే కనుక చాలా బాగుంటుంది. దీనికంటే పప్పు చాలా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మరి పల్చగా అయిపోతుంది. ఎక్కువ రుచిగా అంటే టెక్స్చర్ పల్చని కాదు, రుచి పల్చబడుతుంది. ఇది ఎంత ఉందో పప్పు కూడా అంతే ఉండాలి, అప్పుడే చాలా బాగుంటుంది. పప్పు మెత్తగా ఎనిపేసేయండి. తెలంగాణ ప్రాంతంలో పప్పుల్లో కొంచెం శనగపప్పు కూడా వేస్తారు. అంటే శనగపప్పు వల్ల ఏమంటే పప్పుకి చిక్కదనం వస్తుంది, టెక్స్చర్ కూడా డిఫరెంట్గా వస్తుంది. ఇది ఆంధ్ర ప్రాంతంలో అయితే ఎక్కువగా ఒట్టి కందిపప్పుతోటే చేసుకోవటం ఉంటుంది. మన అలవాట్లు ఒకవేళ ఎప్పుడైనా డిఫరెంట్గా ప్రజెంట్ చేయదలుచుకుంటే కందిపప్పు నానబెట్టినప్పుడే ఒక అంత శనగపప్పును కూడా పప్పుతో పాటు నానబెట్టేయండి, చాలా రుచిగా కుదురుతుంది. ఇప్పుడు పప్పును వేసేద్దాం ఇందులోనే. సరిగా మన టమాటా మిక్స్చర్ ఎంత ఉందో మన పప్పు మిక్స్చర్ కూడా అంతే ఉంది. నా కొలత చెప్తాను చూడండి. ఇది పావు అంటే 250 గ్రాములు 200 గ్రాములు అని ఇలా గ్రాముల వైజ్గా చెప్పలేను నేను, నాకు చేత కాదు. మనం ఏం చేస్తాం మామూలుగా ఒక 2 మనుషులు ఉంటే 2 గుప్పెళ్ళ పప్పు అని లెక్క పెట్టుకుంటాం. ఇట్లా అలవాటు చేసుకోండి. పప్పు లాంటివి ఎప్పుడు కూడా డబ్బా కొలతలు చేయక్కర్లేదు. 2 గుప్పెళ్ళ పప్పు 3 గుప్పెళ్ళ పప్పు అలా చేసుకోవచ్చు. కాసిన నీళ్ళు పోసి దీంట్లో కలిపేసేయండి. ఒక 5 నిమిషాల పాటు మనం ఈ మసాలాను మనం ఏదైతే వేయించామో అది పప్పుకి వాసన పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు పొయ్యి మీద ఉంచితే సరిపోతుంది. నేను బాణం పప్పే చేశాను చూడండి, పలచగా ఉంచేసారా. 2 నిమిషాలు పొయ్యి మీద పెడితే ఇంకొంచెం చిక్కగా అవుతుంది, సరిపోతుంది. మన పప్పు రెడీ అయిపోయిందండి. టమాటా పప్పు ఇది మనం పలచగా కావాలంటే ఒకటే రూలు, నీళ్ళు ఎక్కువ వేయటం, చిక్కగా కావాలంటే నీళ్లు మానేయటం, అంతే పద్ధతి. అయితే దీంట్లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది పప్పు నానబెట్టడము, తాలింపులో టమాటాలు వేయటము. ఇలా వద్దు అంటే కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చు. ఇది కొంచెం పాతకాలపు పద్ధతి, రుచి బాగుంటుంది. ఒకసారి ఇది కూడా ట్రై చేస్తే మనం రెగ్యులర్గా చేసే ప్యాటర్న్స్తో పాటు
ఈ విధానాన్ని కూడా మనం అవలంబించవచ్చు. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, బాక్సుల్లో పెట్టేయచ్చు. ఇప్పుడు ఇలా ఉన్నది ఒక అరగంట పోయేసరికల్లా చిక్కబడిపోతుంది. మనం తీసేటప్పుడే టంగు పప్పులాగా తీసామనుకోండి, దాన్ని మళ్ళీ బాణం చేయాలంటే మళ్ళీ ఒక అరగ్లాస్ నీళ్ళు పోయాలి. పొయ్యి మీద నుంచి దించాక ఇంకా నీటి చుక్క కలపకూడదు, పప్పులు టేస్ట్ పోతుంది, వస్తువు నిలవ ఉండదు కూడా. అందుకని ముందే ఆ తర్వాత అంటే చివరికి కూడా నీళ్లు వేయకూడదు. ఎందుకంటే నీరు పోసేసరికల్లా పప్పు రుచి చెడిపోతుంది, పాడవుతుంది. అది పొయ్యి మీద ఉడికేటప్పుడే మనం కాసిన నీళ్ళు పోసినా పర్వాలేదు, కాస్త మనకు కావాల్సిన టెక్స్చర్లో తీసేసుకోవచ్చు. సో రెడీ అయిపోయింది. వేడివేడి అన్నం ఉంటే కలుపుకొని చూసుకుని కూడా నేను చెప్పేదాన్ని మీకు రుచి ఎలా వచ్చిందో. దీంట్లో ఏంటంటే పప్పుల్లో కొంచెం వాసన చూసి తెలుసుకోండి, వాసన చూడడం అలవాటు చేసుకోండి. దీని వాసన చూస్తే ఉప్పు బాగా మంచి గుమగుమలాడుతుంటే ఉప్పు సరిపోయినట్టు. ఒకవేళ వాసన తక్కువ అన్నీ వేసాం అనుపానాలు అయినా వాసన రావట్లేదు అంటే ఓ చిటికెడు ఉప్పు తక్కువైనట్టు అర్థము. ఇది ఉప్పు సరిగ్గా సరిపోయింది. ఇలా చూసి తెలుసుకోండి, అలవాటు చేసుకోండి. ప్రతిసారి యూట్యూబ్ మాత్రం చూడకూడదు. ఒక 3 సార్లు చేశాక చూసినాక ఇక ఆ తర్వాత మీకు ఇది వచ్చేయాలి. కొత్త మెథడ్ కోసం ట్రై చేయొచ్చు, కానీ ఆల్రెడీ చేసిన మెథడ్ కోసం మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ బ్రౌజ్ చేసి అలవాటు చేసుకోకండి. డిపెండెన్సీ పెరుగుతుంది. డోంట్ బీ డిపెండెంట్. ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాము. టమాటా పప్పు రెడీ. వెంటనే వేసుకుని తింటే పప్పుచారు వేసుకుని తిన్నట్టు ఉంటుంది. ఒక 2 గంటలు గంట ఆగామంటే పప్పు వేసుకున్నట్టుగానే ఉంటుంది, చిక్కబడిపోతుంది. కాబట్టి ట్రై చేయండి. మరిన్ని పాత రుచుల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.